అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బొల్లారం ఫిష్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తాజా కూరగాయలు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, తాత ఇప్పుడే జామకాయలు తీసుకొచ్చాడు. సంచిలోంచి తీసి ఇప్పుడే అమ్మడానికి బయట పెడుతున్నాడు. ఇక్కడ ఫ్రూట్స్ చూసుకున్నట్టయితే మనకు మ్యాంగోస్ ఉన్నాయి, జామకాయలు ఉన్నాయి, యాపిల్స్, దానిమ్మ, ప్లమ్, డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజెస్. మనకి ఇట్లా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ మనకు తాజా అండి. తాజా వాళ్ళని ఇప్పుడే తెచ్చి సెట్ చేస్తున్నారు ఇంకా అమ్మడానికి. అండ్ ఇక్కడ ఆకుకూరగాయలు అయితే ఇంకా చాలా అంటే చాలా తాజాగా ఉన్నాయండి. పాలకూర, పొంటికూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, మెంతెం, ఇట్లా చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ కుక్కర్ అయితే ఎలా అంటే పెద్ద పెద్ద బ్యాగులు తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఇక్కడ అంతా తాజాగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ముసలావిడ కూడా చాలా తాజాగా తీసుకొచ్చి పెట్టింది. ఇక్కడ చాలామంది చూడండి, ఇక్కడ జామకాయలు అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి. అవి తోటల నుంచి తీసుకొచ్చారు, ఎందుకంటే ఇవి హైబ్రిడ్ కాదు, చాలా బాగున్నాయి. ఇంకా మనకి లీఫీ వెజిటబుల్స్ అయితే పెద్ద పెద్ద ట్రక్లో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. అండ్ తీసుకువెళ్ళి కూడా పెద్ద పెద్ద లగేజ్లో తీసుకెళ్తారు, ఎందుకంటే ఇక్కడ తాజాగా ఉంటాయి కాబట్టి. ఇక మనం గమనించినట్టయితే ఫిష్ మార్కెట్ అండి. ఇక్కడ మనం ఫిష్ల గురించి మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం సెలవు రోజులైతే చేపల మార్కెట్లకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇక బొల్లారం ఫిష్ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ వివిధ రకాల మంచినీటి చేపలతో పాటు సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. మనం కొన్ని వెరైటీ ఫిష్లు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ చేపలు, రోహు, కోట్ల, కొర్రమీను, తిలాపియా, బాస్, ఫంగసియస్ అంటారు ఇంకా దాన్ని, మృగాల్, పండుగప్ప. ఇంకా సీ ఫిష్కి వస్తే వంజరం, వావల్, బొమ్మిడాయి, మాకరల్, బంగడ్ అంటారు దాన్ని, సార్డిన్, రెడ్ స్నాపర్, షార్క్, ట్యూనా. ఇంకా సీ ఫుడ్ విషయాలకు వస్తే రొయ్యలు, టైగర్ ఫ్రాన్స్, పీతలు, స్క్విడ్. మొత్తంగా బొల్లారం ఫిష్ మార్కెట్